ప్రాబబిలిటీ గురించి డిస్కస్ చేసాం. ఆ ప్రాబబిలిటీలో ప్రాబబిలిటీ రావాలంటే ముందు ఏం నేర్చుకోవాలి అన్న దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఇంకొకసారి దాన్ని రిమైండ్ చేసుకుందాం. ప్రాబబిలిటీ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్ గురించి తెలుసుకోవాలి. ఆ పెర్మిటేషన్ అంటే ఏంటి, కాంబినేషన్ అంటే ఏంటి మనం డిస్కస్ చేసాం. అలాగే పెర్మిటేషన్ అంటే నాట్ సేమ్ అని, కాంబినేషన్ అంటే సేమ్ అన్న కాన్సెప్ట్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ పెర్మిటేషన్, కాంబినేషన్, నాట్ సేమ్ అండ్ సేమ్ ఏదైతే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది తూచా తప్పకుండా మనకి కరెక్ట్ సరిగా అర్థమైతే గనక మనం ప్రాబబిలిటీ లెక్కలు చేయగలం, లేకపోతే చేయలేము. అది మైండ్ లో ఉంచుకోండి. మనం లాస్ట్ టైం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూసాము. వాటిలో పెర్మిటేషన్ ఎట్లా వస్తుంది, కాంబినేషన్ ఎట్లా వస్తుంది, పెర్మిటేషన్ వస్తే ఏం చేయాలా, కాంబినేషన్ వస్తే ఏం చేయాలన్న దాని గురించి బ్రీఫ్ గా కొన్ని ప్రాబ్లమ్స్ పెట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసి డిస్కస్ చేశాం. మళ్ళీ మరికొన్ని ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాం. ఈ పెర్మిటేషన్ కాంబినేషన్ గురించి ఎంత ఎక్కువగా చూస్తే ప్రాబబిలిటీ మనకి అంత ఈజీ అవుతుంది. ఈ పెర్మిటేషన్ కాంబినేషన్ గురించి మనం ఎంత ఎక్కువగా ఎగ్జాంపుల్స్ చూసి మనం నేర్చుకుని అర్థం చేసుకోగలిగితే ఈ ప్రాబబిలిటీ అనేది మనకి అంత ఈజీ అవుతుంది. ఈ పెర్మిటేషన్ కాంబినేషన్ మీద ఏదైతే చెప్పామో ఇవే మనము ప్రాబబిలిటీలో వీటి మీదే మళ్ళీ మనం ప్రాబ్లమ్స్ అనేవి చేస్తే అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. రైట్, ఎగ్జాంపుల్ నెక్స్ట్ వెళ్తే కనుక 1 నుంచి 5 వరకు అంకెలు ఉన్నాయండి. వీటి నుంచి 3 అంకెల సంఖ్యలను తయారు చేయాలి ఎన్ని విధాలు అని అంటున్నాడండి. ఏమన్నాడండి ఇక్కడ 1 నుంచి 5 వరకు అంకెలు ఉన్నాయి. వీటి నుంచి 3 అంకెల సంఖ్యలు తయారు చేయాలి ఎన్ని విధాలు అని అంటున్నాడండి. 1 నుంచి 5 వరకు అంకెలు ఉన్నాయి. మరి 1 నుంచి 5 వరకు అంకెలు అంటే 1, 2, 3, 4 and 5. 1 నుంచి 5 వరకు అంకెలు ఉన్నాయండి. వీటి నుంచి ఏం చేద్దాం అంటున్నాడు, 3 అంకెల సంఖ్యలు తయారు చేయాలని అంటున్నాడు. 3 అంకెల సంఖ్యలు, 3 అంకెల సంఖ్యలు అంటే ఏంటి? 3 అంకెల సంఖ్యలు మనకి 100 నుంచి మొదలవుతాయండి. 3 అంకెల సంఖ్యలు 100 నుంచి మొదలవుతాయి. మళ్ళీ ఎక్కడి వరకు 999 వరకు మనకి 3 అంకెల సంఖ్యలు ఉంటాయి. అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి సంఖ్యలు మనం తయారు చేయాలి. 1, 2, 3, 4, 5 అని 5 అంకెలను ఉపయోగించి వీటిని తయారు చేయాలి. ఎన్ని విధాలుగా తయారు చేయొచ్చు అంటున్నాడు. రైట్, ఒకసారి చూద్దాం. 3 అంకెల సంఖ్యలు తయారు చేయాలి. 3 అంకెల సంఖ్యలు తయారు చేయాలంటే 3 స్పేసులు ఇస్తాం. రైట్, 3 స్పేసులు ఇచ్చాం, బాగానే ఉంది. మరి ఇక్కడ పెర్మిటేషన్ వస్తుందా, కాంబినేషన్ వస్తుందా అన్నది మనం ముందు మాట్లాడుకోవాలి. పెర్మిటేషన్ వస్తుందా, కాంబినేషన్ వస్తుందా అన్నది ముందు మాట్లాడుకోవాలి. రైట్, పెర్మిటేషన్ వస్తే ఫస్ట్ 1, 2, 3 ఇది తీసుకుందాం. 1, 2, 3 ఈ 3 అంకెలను ఉపయోగించి ఒక 3 అంకెల సంఖ్య తయారు చేసాం. దాన్ని ఏమన్నాం 120. 1, 2, 3 ఇది ఒక 3 అంకెల తయారు చేసాం. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి ఏంటంటే 2, 3, 1 అని అన్నాం. ఫస్ట్ ఏమన్నా అండి 1, 2, 3 అన్నాం. ఈసారి 2, 3, 1 అన్నాం. మరి మనకు వచ్చింది ఏంటి, సేమా నాట్ సేమ్ అన్న కాన్సెప్ట్ కనుక చూసుకోవాలి. అది చూసుకుంటే చాలు. కాబట్టి ఈ రెండు సేమా నాట్ సేమా అన్నది మనం ఇప్పుడు చూడాలి. మరి సేమా నాట్ సేమా ఒక్కసారి చూడండి. చాలా ఈజీ అండి, సింపుల్ గా అర్థమైపోతుంది. ఇక్కడ పైన ఉన్నదేమో 123 అండి. ఈ కింద ఉన్న 3 అంకెల సంఖ్య ఏమో 231 అండి. పైన ఉన్నదేమో 123, కింద ఉన్నదేమో 231. ఈ రెండు ఒకటి కాదు, నాట్ సేమ్ అండి. 123 వేరు, 231 వేరు. ఈ రెండు వేరు వేరు 3 అంకెల సంఖ్యలు, డిఫరెంట్ 3 డిజిట్ నెంబర్స్. కాబట్టి ఇది నాట్ సేమ్. నాట్ సేమ్ అయ్యిందంటే మన భాషలో ఏంటి, పెర్ముటేషన్ అన్న మీనింగ్. నాట్ సేమ్ అంటే పెర్ముటేషన్ అన్న మీనింగ్. కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 5 అంకెలు ఉన్నాయి. ఆ 5 అంకెల నుంచి 3 అంకెల సంఖ్యలు తయారు చేయాలి. మనం 3 అంకెల సంఖ్యలు తయారు చేయాలి. కాబట్టి P3 5P3 అన్నది మనకి వస్తుంది. ఏంటంటే 5 అంకెలు ఉన్నాయి. వాటి నుంచి 3 అంకెల సంఖ్యలు తయారు చేయాలి ఎన్ని విధాలు అని అడుగుతున్నాడు. ఇది నాట్ సేమ్ అన్న దానికి ఎందుకు వస్తుంది కాబట్టి పెర్ముటేషన్. 5 అంకెలు ఉన్నాయి, వాటిలో 3 అంకెల సంఖ్యలు చేయాలి. కాబట్టి 5P3 అన్న మీనింగ్ అనేది వస్తుంది. రైట్, మరి 5P3 వచ్చింది, బాగానే ఉంది. మరి ఇందులో రిపిటేషన్ వితౌట్ రిపిటేషన్ ఉందా? రిపిటేషన్ వితౌట్ రిపిటేషన్ ఉందా? రిపిటేషన్ వితౌట్ రిపిటేషన్ ఉందా అంటే వీటిలో రిపిటేషన్ వితౌట్ రిపిటేషన్ ఉంది. ఇప్పుడు మనం ఒకసారి 1, 1,
2 తీసుకున్నాం. ఏమన్నాను 1 1 2 అనేది తీసుకున్నాం. మరి 1 1 2 అంటే 1 అనేది మనం రిపీట్ చేశాం. రిపీట్ చేసిన తర్వాత ఇది 3 అంకెల సంఖ్య అయిందా లేదా, 3 డిజిట్ నెంబర్ అయిందా లేదా. 3 డిజిట్ నెంబర్ 1 1 2 కూడా ఒక 3 అంకెల సంఖ్య కాబట్టి రిపిటేషన్ అనేది ఇందులో ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ లో ఏముంటుందండి, రిపిటేషన్ అనేది ఉంటది. కాబట్టి వితౌట్ రిపిటేషన్ కాన్సెప్ట్ కూడా ఉంది, రిపిటేషన్ కాన్సెప్ట్ కూడా ఉంది. మరి రిపిటేషన్ వస్తే ఏంటి, రిపిటేషన్ వస్తే ఏం చెప్పుకున్నాం, n పవర్ r అన్నాం. మరి n పవర్ r అంటే కింద n అంటే 5 ఉంది, పైన r అంటే 3 ఉంది, 5 పవర్ 3. ఇది రిపిటేషన్. రిపిటేషన్ వస్తే ఏమో 5 పవర్ 3, వితౌట్ రిపిటేషన్ వస్తే ఏమో 5p3 అన్నది వస్తుంది. రైట్, ఇది ఒక 5 అంకెలు ఇచ్చి వాటి నుంచి 3 అంకెల సంఖ్యలు తయారు చేయాలి ఎన్ని విధాలు అని అంటే గనక అది ఎందులోకి వస్తుందంటే పెర్ముటేషన్ లోకి వస్తుంది. ఎందుకు అంటే అది నాట్ సేమ్ కాబట్టి. వితౌట్ రిపిటేషన్ అయితేనేమో 5p3, విత్ రిపిటేషన్ అయితే 5 పవర్ 3. రైట్, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 3 అంకెల సరి సంఖ్యలు కావాలంటే ఏం కావాలడికి, 3 అంకెల సరి సంఖ్యలు. ఇప్పుడు ఏం కావాలంటే 3 అంకెల సరి సంఖ్యలు, ఈవెన్ నెంబర్స్ కావాలి. 3 అంకెల ఈవెన్ నంబర్స్ ఎన్ని తయారు చేయగలం. మనకి ఎక్కడైనా ఒకటే కాన్సెప్ట్, సేమా నాట్ సేమ్ అంటే ఎలాగో డిజిట్స్ గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఈ డిజిట్స్ గురించి మాట్లాడుకున్నాడు, అది ఖచ్చితంగా పెర్ముటేషన్ కిందకి వస్తుంది. నాట్ సేమ్ కాబట్టి పెర్ముటేషన్ కిందకి వస్తుంది. రైట్, పెర్ముటేషన్ పక్కన పెడితే ఎలాగో పెర్ముటేషన్ కాబట్టి డైరెక్ట్ లెక్కలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడేం కావాలి వాడికి, 3 అంకెల సరి సంఖ్యలు ఎన్ని తయారు చేయాలి. ఇందాక అడిగిందేమో 3 అంకెల సంఖ్యలు, ఇప్పుడు అడిగిందేమో 3 అంకెల సరి సంఖ్యలు. మరి 3 అంకెల సరి సంఖ్యలు ఈవెన్ నంబర్స్. ఈవెన్ నంబర్ అంటే మీనింగ్ ఏంటి, ఒక సంఖ్యకు చివర 0 గాని 2 గాని 4 గాని 6 గాని 8 గాని, ఒక సంఖ్యకు చివర 0 గాని 2 గాని 4 గాని 6 గాని 8 గాని వస్తే అది ఒక సరి సంఖ్య. లేదా డివిజిబుల్ బై 2, 2తో భాగింపబడితే అది కూడా సరి సంఖ్య అవుతుంది. ఇలాంటివి కావాలి, అవి సరి సంఖ్యలు. అలాంటి సరి సంఖ్యలు కావాలి. మరి సరి సంఖ్యలు కావాలంటే ఇప్పుడు ఈ 5 అంకెల నుంచి సరి సంఖ్యలు రెడీ చేయాలంటే మనకి మొదటి స్థానంలో అంటే ఒకట్ల స్థానంలో ఫస్ట్ ప్లేస్ లో ఏముండాలి, ఈ అంకెలు ఏవైతే ఉన్నాయో 0 గాని 2 గాని 4 గాని 6 గాని 8 గాని ఏవైతే ఉన్నాయో ఇవి ఒకట్ల స్థానంలో మనకి కనపడాలి. కనపడితేనే అవి సరి సంఖ్యలు అయితే. కాబట్టి 3 అంకెలు సరి సంఖ్యలు. 3 అంకెలు అన్నాం కాబట్టి 3 ప్లేసెస్ చూసుకున్నాం. రైట్, 3 స్పేసులు తీసుకుందాం. 3 ప్లేసులు తీసుకుంటే ఇప్పుడు మనకి ఏమవ్వాలి, 3 అంకెల సరి సంఖ్య అన్నాడు కాబట్టి ఫస్ట్ ప్లేస్ లోనేమో ఇందులో ఏమున్నాయి సరి సంఖ్య కావాలంటే 2 ఉంది, అట్లాగే 4 ఉంది. ఈ అంకెల్లో ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఒకటి ఉంది, 4 ఒకటి ఉంది. రైట్, 2తో ఒకసారి 4తో ఒకసారి చూద్దాం. రైట్, దీనిలో చూసుకుంటే కనుక ఫస్ట్ స్పేస్ లో ఏమొస్తుంది, 2 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, 4 వస్తుంది. అంటే ఫస్ట్ మొదటి స్థానంలో ఒకట్ల స్థానంలో 2 ఉన్నా, ఒకట్ల స్థానంలో 4 ఉన్నా అవి సరి సంఖ్యల కిందకు వస్తాయి. 3 అంకెలు కాబట్టి 3 అంకెల సంఖ్యలు కాబట్టి 3 స్పేసులు తీసుకున్నాం. ఫస్ట్ స్పేస్ లో ఒకసారి 2 తీసుకున్నాం, ఒకసారి 4 తీసుకున్నాం. రైట్, ఇప్పుడు మనం చూస్తుంది రిపిటేషన్ గురించి చూద్దాం. రిపిటేషన్ తీసుకొని నెక్స్ట్ వితౌట్ రిపిటేషన్ అనే కాన్సెప్ట్ చూద్దాం. రైట్, ఇక్కడ 2 తీసుకున్నాం, ఇక్కడేమో 4 తీసుకున్నాం. ఇప్పుడేంటి మనకి రిపిటేషన్ కాన్సెప్ట్ మొదలైంది. రిపిటేషన్ కాన్సెప్ట్ మొదలైంది కాబట్టి ఇక్కడ 2 ఫిల్ చేసాం. 2 ఫిల్ చేసిన తర్వాత ఇంకా మొత్తం ఎన్ని ఉన్నాయి ఇందులో, 1 2 3 4 5 అంకెలు ఉన్నాయి. ఇక్కడేమో 2 ఫిల్ చేసాం. ఇంకా ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఈ 2 ఖాళీ ఉన్నాయి, ఆ 2 ఫిల్ చేయాలి. ఈ 2 ఫిల్ చేస్తేనే మనకు వచ్చేవి సరి సంఖ్యలు అవుతాయి. ఇక్కడ 4 పెట్టాం, ఈ 2 ఫిల్ చేయగా వచ్చినాయి మనకి 3 అంకెల సరి సంఖ్యలు అయితే. రైట్, మరి ఈ 2 ఫిల్ చేయాలి. మరి ఈ 2 ఫిల్ చేయాలంటే ఇక్కడ రిపిటేషన్ చూస్తున్నాం. రిపిటేషన్ చూస్తున్నాం కాబట్టి ఈ 2 అంకెల్లో ఎన్ని ఫిల్ చేయాలి, మనం ఈ 5ని మనం ఫిల్ చేయొచ్చు. అదేంటంటే ఆల్రెడీ 2 వచ్చింది కదా, మళ్ళీ ఎందుకు 2 ఫిల్ చేయాలని మీకు డౌట్ రావచ్చు.
రెండు ఫిల్ చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అంటే ఇక్కడ మనం రిపిటేషన్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతాం. వితౌట్ రిపిటేషన్ అయితే మళ్ళీ మనం రెండుని మర్చిపోవాల్సి వస్తుంది. ఇక్కడ వితౌట్ రిపిటేషన్ కాదు, విత్ రిపిటేషన్. రిపిటేషన్ అయినా పర్లేదు కాబట్టి ఈ 5 అంకెలు 1 2 3 4 5 5 అంకెల నుంచి ఈ రెండు ఖాళీలు ఫిల్ చేయాలి. 5 అంకెల నుంచి రెండు ఖాళీలు ఫిల్ చేస్తే ఏమవుతుంది రిపిటేషన్ లో 5 స్క్వేర్. అలాగే ఈ 5 అంకెల నుంచి ఈ రెండు ఖాళీలు ఫిల్ చేస్తే ఎంత అవుతుంది 5 స్క్వేర్ అవుతుంది. ఈ 5 అంకెల నుంచి ఈ రెండు ఖాళీలను ఫిల్ చేస్తే 5 స్క్వేర్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఇది n పవర్ r. రిపిటేషన్ వస్తే ఏమన్నా n పవర్ r అని అన్నాం. ఇక్కడేమో 5 అంకెలు ఉన్నాయి, మనకి ఇక్కడ ఖాళీలు ఫిల్ చేయాల్సినవి రెండే ఫిల్ చేయాలి కాబట్టి 5 స్క్వేర్. వితౌట్ రిపిటేషన్ చూద్దాం. మరి వితౌట్ రిపిటేషన్ చూస్తే సేమ్ కాన్సెప్ట్. 3 అంకెలు సరి సంఖ్యలు కాబట్టి సేమ్ మూడు అంకెల సంఖ్యలు కాబట్టి 3 స్పేసులు తీసుకున్నాం. 3 స్పేసులు తీసుకున్నాక ఇప్పుడు సరి సంఖ్యలు కాబట్టి మొదటగా ఇక్కడ 2 ఫిల్ చేయాలి, ఇక్కడ ఏమొచ్చి 4 ఫిల్ చేయాలి. బాగానే ఫిల్ చేశాం. ఇప్పుడు మనం చూస్తుంది వితౌట్ రిపిటేషన్. మనం చూస్తుంది వితౌట్ రిపిటేషన్. రైట్. వితౌట్ రిపిటేషన్ అంటే వచ్చింది మళ్ళీ రాకూడదు అంటే ఇక్కడ ఆల్రెడీ 2 యూజ్ చేసాం, మళ్ళీ 2 మనకి రిపీట్ అవ్వకూడదు. ఆల్రెడీ ఇక్కడ 4 మనం యూజ్ చేసాం, ఆ 4 ఇక్కడ రిపీట్ అవ్వకూడదు. 4 యూజ్ చేసాం, 4 రిపీట్ అవ్వకూడదు. అలాగే ఇక్కడ ఏవైతే మళ్ళీ 2 ఉపయోగిస్తామో అవి కూడా రిపీట్ అవ్వకూడదు. రైట్. వితౌట్ రిపిటేషన్ అంటే మనకు ఒకటే కాన్సెప్ట్. వితౌట్ రిపిటేషన్ అంటే NPR అని చెప్పుకున్నాం. విత్ రిపిటేషన్ అయితే n పవర్ r, వితౌట్ రిపిటేషన్ అయితే NPR. రైట్. ఇక్కడ 2 ఫిల్ చేసాం. 2 ఫిల్ చేస్తే 2 ఖాళీలు ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి 5 అంకెలు ఉన్నాయి. 5 అంకెల్లో వితౌట్ రిపిటేషన్ కాబట్టి 2 ఆల్రెడీ ఫిల్ అయిపోయింది కాబట్టి 2ని మనం తీసుకోకూడదు. మిగతా ఏది తీసుకోవాలి 1 3 4 1 3 4 5 ఈ 4 అంకెలు మనం ఇక్కడ తీసుకోవాలి. ఆ 4 అంకెల నుంచి 2 ఫిల్ చేయాలి వితౌట్ రిపిటేషన్ తో. ఆల్రెడీ 2 ఫిల్ అయ్యింది, 2ని పక్కన పెట్టాం. 2 పక్కన పెట్టగా మనం మాట్లాడుతుంది వితౌట్ రిపిటేషన్ అండి. ఒకసారి ఆలోచన చేయండి. ఆ వితౌట్ రిపిటేషన్ అన్న కాన్సెప్ట్ మైండ్ లో ఉండాలి, లేకపోతే కొద్దిగా కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. రైట్. వితౌట్ రిపిటేషన్ కాబట్టి ఆల్రెడీ 2 ఫిల్ చేశాం కాబట్టి 2 రాదు కాబట్టి మిగతా 4 వస్తాయి. అంటే 1 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుంది. ఆ 4ని మనం ఈ 2 ఖాళీల్లో ఫిల్ చేయాలి. ఎట్లా ఫిల్ చేయాలి? మళ్ళీ వితౌట్ రిపిటేషన్ ప్రకారం ఫిల్ చేయాలి, మళ్ళీ రిపిటేషన్ ప్రకారం ఫిల్ చేయకూడదు. కాబట్టి ఇక్కడ 4p2 4 ఉన్నాయి, 4 2 ఫిల్ చేయాలి కాబట్టి 4p2 4 స్క్వేర్ అవ్వదు. 4 స్క్వేర్ వస్తే మళ్ళీ ఆ 4 మళ్ళీ మనం రిపీట్ చేసినట్టు అవుద్ది. మనం ఏది కూడా రిపీట్ చేయకూడదు. వితౌట్ రిపిటేషన్ అన్నాం కాబట్టి ఏది కూడా రిపీట్ అవ్వకూడదు. రైట్. నెక్స్ట్ ఇక్కడికి వస్తే 4 ఆల్రెడీ ఫిల్ అయిపోయింది కాబట్టి మిగతా రిమైనింగ్ 4 ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ చేయాలి. 4 బిట్స్ పెట్టండి. ఈ 4 బిట్స్ పెట్టేస్తే కనుక 1 2 3 5 ఈ 4ని మనం ఇక్కడ ఫిల్ చేయాలి. ఆ 4 ఎట్లా ఫిల్ చేయాలి? వితౌట్ రిపిటేషన్ తో ఫిల్ చేయాలి. రైట్. 4 ఉన్నాయి, 2 ఫిల్ చేయాలి, అదే వితౌట్ రిపిటేషన్. రైట్. ఈ 2 చూసినట్లయితే ఇది 4p2 అంటే ఇది 12 వస్తుంది. ఇక్కడ 4p2 అంటే 12 24 టోటల్ 24. 4p2 అంటే చెప్పాం కానీ 4p2 అంటే 4 into 3 4 నుంచి లెక్క పెట్టుకుని 2 టైమ్స్ రావాలి. అంటే 4 వస్తుంది, 3 వస్తుంది. 1 2 2 వచ్చినాయి కదా, 4 12. ఇక్కడ 12 వచ్చింది, ఇక్కడ 12 వచ్చిన నోట్లు 24 అయింది. ఇది వితౌట్ రిపిటేషన్ 3 అంకెల సరి సంఖ్యలు. అర్థమైందండి? 1 2 3 4 5 అనే అంకెలను ఉపయోగించి వితౌట్ రిపిటేషన్ లో సరి సంఖ్యలు కావాలి. అవి కూడా 3 అంకెల సరి సంఖ్యలు కావాలంటే ఇది కాన్సెప్ట్. 5 వరకు గల అంకెలు ఉపయోగించి 3 అంకెల సంఖ్యలు ఎట్లా తయారు చేయాలి? రైట్. 0 ఉంచండి. 0 1 2 3 4 5 మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 3 మొత్తం 6 అంకెలు ఉన్నాయి. ఈ 6 అంకెలు ఉపయోగించి 3 అంకెల సంఖ్యలు తయారు చేయాలి. ఎన్ని విధాలు అంటున్నాడు.
ఈ 6 ఉపయోగించి 3 అంకెల సంఖ్యలు తయారు చేయాలి. రైట్, 3 అంకెల సంఖ్యలు తయారు చేసి ఒకటే మాట్లాడుకున్నాం. ఇది అంతా పెర్ముటేషన్ సంబంధించి 3 అంకెల సంఖ్యలు తయారు చేయాలి. రైట్, ఫస్ట్ మనం రిపిటేషన్ చూద్దాం, ఆ తర్వాత వితౌట్ రిపిటేషన్ చూద్దాం. రైట్, 3 అంకెల సంఖ్యలు తయారు చేయాలి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 ఉన్నాయి. 6 నుంచి 3 అంకెల సంఖ్యలు తయారు చేయాలి. 6 ఉన్నాయి. 6 తీసుకొని 3 అంకెల సంఖ్యలు తయారు చేయాలి. 3 అంకెల సంఖ్యలు తయారు చేయాలంటే మనం ఏం చెప్పుకున్నాం? పెర్ముటేషన్ అని చెప్పుకున్నాం. అందులో రిపిటేషన్ అయితే ఏమవుతుంది? n పవర్ r అని వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 6 క్యూబ్ అవుతుంది. ఏమవుతుందండి? 6 క్యూబ్ అవుతుంది. మరి 6 క్యూబ్ రైట్ రాంగ్? 6 క్యూబ్ రైట్ రాంగ్? ఒక్కసారి అర్థం చేసుకున్నట్లయితే, ఒకసారి దీని మీద మైండ్ పెట్టినట్లయితే చిన్న కాన్సెప్ట్ ఒకటి మన మైండ్ లోకి రావాలి. మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం? 3 అంకెల సంఖ్యలు అన్నాం. రైట్, బాగానే ఉంది. 3 అంకెల సంఖ్యలు, 3 స్పేస్ తీసుకున్నాం. ఈ 3 స్పేస్లో ఈ 6 ఇంట్లో ఏవో 3 ఫిల్ చేసుకుంటూ వెళ్తే అన్ని కూడా 3 అంకెల సంఖ్యలు వస్తాయి. కానీ ఒక్క సందర్భంలో మాత్రమే మనకి 3 అంకెల సంఖ్యలు అనేవి రావు. అది ఏ సందర్భం అంటే, ఈ 0 అనేది 100ల స్థానంలో ఉంటే 100th ప్లేస్ లో అంటే ఇక్కడ ఈ 100th ప్లేస్ లో 0 అనేది ఉంటే గనక అది 3 డిజిట్ నెంబర్ కిందకి రాదు. ఇక్కడ 0 పెట్టి, ఇక్కడ 1 పెట్టి, ఇక్కడ 2 పెడితే ఎంత అవుతుందండి? 12 అవుతుంది. 12 అంటే అది 2 అంకెల సంఖ్య, 2 డిజిట్ నెంబర్. కాబట్టి ఇది నాట్ 3 డిజిట్ నెంబర్. ఇది 3 డిజిట్ నెంబర్ కాదు. అంటే మనకి ఇక్కడ 100th ప్లేస్ లో 0 అనేది ఉండకూడదు. 100ల స్థానంలో 0 అనేది ఉండకూడదు. 100ల స్థానంలో 0 ఉంటే గనక అది 3 అంకెల సంఖ్య అవ్వదు. అంటే మనము తీసుకున్న ఇక్కడ ఈ 6 క్యూబ్ నుంచి కొన్ని ఎలిమినేట్ చేయాలి అన్నది మీకు అర్థం కావాలి. ఇక్కడ మనం తీసుకున్న 6 క్యూబ్ ఏదైతే ఉందో దీని నుంచి మనం కొన్ని ఎలిమినేట్ చేయాలి. ఏ ఎలిమినేట్ చేయాలి అంటే, ఈ 100ల స్థానంలో 100th ప్లేస్ లో 0 ఉన్నవన్నీ కూడా ఎలిమినేట్ చేయాలి. రైట్, అంటే అర్థం ఏంటి? ఇప్పుడు 3 ప్లేసెస్ తీసుకుందాం. 3 ప్లేసెస్ తీసుకుందాం. 3 ప్లేసెస్ తీసుకోగా ఇందులో 100th ప్లేస్ లో 0 ఉన్నవన్నీ ఎలిమినేట్ చేయాలి. 100th ప్లేస్ లో 0 అన్నాం. సో 100th ప్లేస్ లో 0 తీసుకున్నాం. 0 తీసుకున్న తరువాత ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి. ఈ 2 ఖాళీల్లో అవి ఫిల్ చేయాలి. అవి ఫిల్ చేసి అవి మనం ఎలిమినేట్ చేయాలి. మరి ఎన్ని విధాలుగా ఫిల్ చేయగలం? ఇక్కడ మనం ఒకటే చూస్తున్నాం, రిపిటేషన్ అన్న కాన్సెప్ట్ వస్తుంది. రిపిటేషన్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడేమో మనకి 6 అంకెలు ఉన్నాయి. రిపిటేషన్ కాబట్టి 6 మనం తీసుకోవచ్చు. అదేంటండి, మరి 100ల స్థానంలో 0 ఆల్రెడీ కూర్చోబెట్టాం కదా, మళ్ళీ ఎందుకు 0 తీసుకుంటాం? తీసుకోవచ్చు. ఎందుకు? మనం మాట్లాడుతుంది రిపిటేషన్. 3 సార్లు కూడా 3 ప్లేసుల్లో కూడా 0ని ఫిల్ చేయొచ్చు కదా రిపిటేషన్ అంటే. కాబట్టి అలాంటివన్నీ ఎలిమినేట్ చేయాలి. కాబట్టి ఈ 2 ప్లేసుల్లో ఈ 6 తెచ్చి కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టినాక ఎన్నైతే వస్తాయో వాటిని దీని నుంచి మనం ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేస్తే అప్పుడు మనకి కావాల్సిన 3 అంకెల సంఖ్యలు అనేవి వస్తాయి. కావాల్సిన రిక్వైర్డ్ 3 డిజిట్ నెంబర్స్ అనేవి మనకు వస్తాయి. రైట్, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 6 ఉన్నాయి. 6 2 ప్లేసుల్లో కూర్చోబెట్టాలి. అది కూడా రిపిటేషన్ తో. అంటే 6 స్క్వేర్, n పవర్ r కదా. n అంటే ఎంత? 6 ఉన్నాయి. పైన r అంటే ఏంటి? 2 ఖాళీలు ఉన్నాయి. కాబట్టి 6 స్క్వేర్. ఈ 6 స్క్వేర్ ని దీని నుంచి ఎలిమినేట్ చేయాలి. అంటే 6 క్యూబ్ మైనస్ 6 స్క్వేర్. 6 క్యూబ్ మైనస్ 6 స్క్వేర్. రైట్, దీని నుండి రైట్ ఇక్కడ 6 క్యూబ్ మైనస్ 6 స్క్వేర్. 6 క్యూబ్ మైనస్ 6 స్క్వేర్ అంటే ఇది 6 36, 36 216 మైనస్ 6 36 టోటల్ పోతే 180 వస్తుందండి. 180 ఇది ఆన్సర్. రైట్, ఇప్పుడు వితౌట్ రిపిటేషన్ చూసినట్లయితే వితౌట్ రిపిటేషన్. రైట్,
మనకి 3 అంకెల సంఖ్యలు కావాలి అంటే 3 స్పేసెస్ తీసుకుందాం. వితౌట్ రిపిటేషన్ అన్నాం. వితౌట్ రిపిటేషన్ అంటే తీసింది మళ్ళీ తీసుకోకూడదు. రైట్, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6 అంకెల సంఖ్యలు ఉన్నాయి. 6 సంఖ్యలు ఉన్నాయి, సారీ 6 అంకెలు ఉన్నాయి. ఈ 6 నుంచి 3 ఫిల్ చేయాలి వితౌట్ రిపిటేషన్ కాబట్టి 6p3 6 ఉన్నాయి, 3 ఫిల్ చేయాలి కాబట్టి 6p3 వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఇందాక ఏదైతే మాట్లాడామో 100ల స్థానంలో 100th ప్లేస్ లో 0 ఉన్నవన్నీ మనం ఎలిమినేట్ చేయాలి. ఇవి 3 అంకెల సంఖ్యలు కావు, వీటిని ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయాలి కాబట్టి 100th ప్లేస్ లో 0 పెట్టాం. 100th లో 0 పెట్టిన తర్వాత మిగతా 2 ఖాళీలు ఉన్నాయి. ఈ 2 ఖాళీల్ని మనం వేటితో ఫిల్ చేయాలి? ఈ 6తో యాక్చువల్ గా అయితే ఫిల్ చేయాలి. కానీ మనం ఇక్కడ మాట్లాడుతుంది వితౌట్ రిపిటేషన్ అన్న కాన్సెప్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి ఆల్రెడీ ఇక్కడ 0 ఫిల్ అయిపోయింది కాబట్టి ఇంకా 6ను మనం తీసుకోం, మిగతా 5 తీసుకోవాలి. 0 పక్కన పెట్టి మిగతా 5 ఏవైతే ఉన్నాయో 1 2 3 4 5 వాటిని తీసుకోవాలి. ఆ 5 నుంచి తీసుకోవాలి. 5 p ఎన్ని? 2 ఫిల్ చేయాలి కాబట్టి 2 5p2. మరి ఇక్కడ p ఎందుకు వచ్చింది? వితౌట్ రిపిటేషన్ కాబట్టి. వితౌట్ రిపిటేషన్ కాబట్టి 5p2. 6p2 తీసుకోమండి. 6p2 తీసుకుంటే మళ్ళీ 0 రిపీట్ అయిపోద్ది. ఆల్రెడీ మనం 0ని ఇక్కడ కూర్చోబెట్టేశాం. మనకి వితౌట్ రిపిటేషన్ కాబట్టి 6 అందులో తీసుకోకూడదు. రైట్, 5 ఉన్నాయి, 5 నుంచి 2 ఫిల్ చేయాలి. 5p2. మనకి ఇప్పుడు చేయాల్సిన వారేంటి? దీని నుంచి దీన్ని ఎలిమినేట్ చేయాలి. అదే మనకి 3 అంకెల సంఖ్యలు. రైట్, ఎలిమినేషన్ అంటే ఇక్కడ 6p3 వస్తుంది మైనస్ 5p2. ఇది మనకి కావాల్సినటువంటి ఆన్సర్. రైట్, దీన్ని చూసినట్లయితే ఇక్కడ 6p3 ఎక్స్పాండ్ చేయాలి, 5p2 ఎక్స్పాండ్ చేయాలి. రెండు చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ చూసుకోవాలి. ఇక్కడ 6p3 అంటే 6 into 5 into 4 మైనస్ ఇక్కడ 5 into 4 5 into 4 5 4 20 20 బయటికి తీస్తే ఇక్కడ 6 మైనస్ 1 అంటే 5 5 10 మొత్తం ఇక్కడ 100 వస్తుందండి ఆన్సర్. ఎంత వస్తుంది? 100 వస్తుంది. ఇది వితౌట్ రిపిటేషన్. వితౌట్ రిపిటేషన్ అర్థమైంది కానీ వితౌట్ రిపిటేషన్ లో ఏం లేదు. ఆల్రెడీ ఇక్కడ 0 కూర్చోబెట్టాం కాబట్టి 0ని తీసుకోకూడదు. అంటే మిగతా 5 నుంచి తీసుకొచ్చి రెండిట్లో కూర్చోబెట్టాలి. అది కూడా 5 స్క్వేర్ 5p2 అంటే 5p2 ఎందుకంటే ఇక్కడ వితౌట్ రిపిటేషన్ కాబట్టి 5p2. టోటల్ మనకేమో 6p3 ఉన్నాయి. 100th ప్లేస్ లో 0 ఉన్నవి మనం ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే అవి 3 డిజిట్ నంబర్స్ కావు. వీటి నుంచి ఇవి ఎలిమినేట్ చేయాలి. 100th ప్లేస్ లో 0 ఉన్నటువంటి 3 అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? ఇన్ని ఉన్నాయి. 5p2 ఉన్నాయి. వీటిని మనం ఎలిమినేట్ చేయాలి. అంటే 6p3 మైనస్ 5p2. దాన్ని సింపుల్ గా చేస్తే 100. రైట్, ఇవే అంకెలు తీసుకుందాం. ఇప్పుడు 3 అంకెల సరి సంఖ్యలు ఎన్ని తయారు చేయాలి, ఎన్ని తయారు చేయగలం? 3 అంకెల సరి సంఖ్యలు తయారు చేయాలి. వాటి గురించి ఒకసారి చూద్దాం. దాంట్లో కూడా మళ్ళీ రిపిటేషన్ అనేది చూద్దాం. రిపిటేషన్ 3 అంకెల సరి సంఖ్యలు. సరి సంఖ్యలు అంటే ఏం చెప్పుకున్నాం? 0 గాని 2 గాని 4 గాని 6 గాని 8 గాని ఇవి ఫస్ట్ ప్లేస్ లో ఉండాలి. అంటే 1ల స్థానంలో ఉండాలి. రైట్, 3 అంకెలు అన్నాం. ఇక్కడ ఏమున్నాయి మనకి? వీటిలో 0 ఉంది, అలాగే 2 ఉంది, అలాగే 4 ఉంది. ఈ 3 మనకి ఉన్నాయి. ఆ 3ని మనం ఫస్ట్ ప్లేస్ లో కూర్చోబెడితే అవే మనకి 3 డిజిట్ ఈవెన్ నంబర్స్ అవుతాయి. కాబట్టి 3 ప్లేసులు తీసుకున్నాం. 1 2 3 1 2 3 1 2 3. రైట్, ఇక్కడేమో 0 కూర్చోబెట్టాం, ఇక్కడేమో 2 కూర్చోబెట్టాం, ఇక్కడేమో 4 కూర్చోబెట్టాం. రైట్, కూర్చోబెట్టినాక మనం ఇక్కడ రిపిటేషన్ చూస్తున్నాం కాబట్టి రిపిటేషన్ గురించి మాట్లాడదాం. రిపిటేషన్ చూసినట్లయితే మనం ఇక్కడ 1ల స్థానంలో 0 కూర్చోబెట్టాం. ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఇంకా 2 ప్లేసులు ఉన్నాయి. ఈ 2 ప్లేసుల్లో ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఈ 6ని మనం కూర్చోబెట్టాలి. ఆ 2 ప్లేసుల్లో ఆ 6ని కూర్చోబెట్టాలి. ఎందుకు? రిపిటేషన్ కాబట్టి 6ని మనం కూర్చోబెట్టొచ్చు. రైట్, కూర్చోబెడితే ఇక్కడ ఎంత వస్తుంది? 6 స్క్వేర్.
ఇక్కడ 2 కూర్చోబెట్టాం, మిగతా రెండింటిలో ఈ 6 కూర్చోబెడితే 6 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 4 కూర్చోబెట్టాం, ఈ మిగతా రెండింటిలో మిగతా 6 కూర్చోబెడితే 6 స్క్వేర్ అవుతుంది. ఒకట్ల స్థానంలో 0 వచ్చే సరి సంఖ్యలు ఏమొచ్చి 6 స్క్వేర్. ఫస్ట్ ప్లేస్ లో 2 వచ్చే సరి సంఖ్యలు ఏమొచ్చి 6 స్క్వేర్. ఒకట్ల స్థానంలో 4 వచ్చే సరి సంఖ్యలు 6 స్క్వేర్. మరి ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఏంటి? 3 అంకెల సరి సంఖ్యల గురించి డిస్కస్ చేస్తాం. 3 అంకెల సరి సంఖ్య కావాలంటే ముందు 3 అంకెల సంఖ్య కావాలి కదా. మరి అందులో 3 అంకెల సంఖ్యలు అన్ని ఉన్నాయా? వీటిలో అన్ని 3 అంకెల సంఖ్యనా అంటే కొన్ని 3 అంకెల సంఖ్యలు లేవు, కొన్ని 3 అంకెల సంఖ్యలు కాదు. అవి ఏంటి? ఈ ఒకట్ల స్థానంలో 0, వందల స్థానంలో 100th ప్లేస్ లో 0 ఉన్నవన్నీ కూడా 3 అంకెల సంఖ్యలు కావు. మరి ఇక్కడ 0 కూర్చోబెట్టాం కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడ 0? రిపిటేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ 0 వస్తుంది. రిపిటేషన్ కాబట్టి ఇక్కడ 0 వస్తుంది. అలాంటివన్నీ మనం ఇప్పుడు ఎలిమినేట్ చేయాలి. అంటే వందల స్థానంలో 100th ప్లేస్ లో 0 ఉన్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఎలిమినేట్ చేయాలి. రైట్, ఏం చేయాలి? మనం ఇక్కడ 0 కూర్చోబెట్టాలి, ఇక్కడ 0 కూర్చోబెట్టాలి, ఇక్కడ 0 కూర్చోబెట్టాలి, ఇక్కడ 0 కూర్చోబెట్టాలి. అక్కడ 0 కూర్చోబెట్టినవన్నీ కూడా మనం ఇప్పుడు ఎలిమినేషన్ చేయాలి. ఆ 0 కూర్చోబెట్టి ఎలిమినేషన్ చేయాలి. రైట్, ఇక్కడ 0 కూర్చోబెట్టేశాం, ఇక్కడ కూడా 0 కూర్చోబెట్టేశాం. ఇంకా ఏముంది? ఒకే ఒక్క ఖాళీ ఉంది. ఆ ఖాళీని మనం ఎన్ని ఫిల్ చేయాలి? ఈ 6 ఫెయిల్ చేయాలి. ఎందుకంటే రిపిటేషన్, మళ్ళీ 0ని విడిచిపెట్టడానికి లేదు. ఇక్కడ ఒక 0 పెట్టాం, ఇక్కడ ఒక 0 పెట్టాం, ఇక్కడ కూడా పెట్టచ్చు. రిపిటేషన్ కాబట్టి 3 దగ్గర కూడా కూర్చోబెట్టచ్చు. రైట్, ఈ ఒక్క ప్లేస్ లో ఈ 6 కూర్చోబెట్టాలి. ఎన్ని విధాలు? 6. ఇక్కడ 0 కూర్చోబెట్టాం, ఇక్కడ 2 కూర్చోబెట్టాం. ఈ ఒక్క ప్లేసే ఉంది. ఈ ఒక్క ప్లేస్ లో ఏం చేయాలి? ఈ 6 కూర్చోబెట్టాలి. ఇక్కడ 6, ఇక్కడ 4 కూర్చోబెట్టాం, ఇక్కడ 0 కూర్చోబెట్టాం. ఈ ఒక్క ప్లేస్ లో ఈ 6 కూర్చోబెట్టాలి. అది 6. ఇక్కడ ఒక 6 ఎలిమినేట్ చేయాలి, ఇక్కడ ఒక 6 ఎలిమినేట్ చేయాలి, ఇక్కడ ఒక 6 ఎలిమినేట్ చేయాలి. దీని నుంచి 6 తీయాలి, దీని నుంచి 6 తీయాలి, దీని నుంచి 6 తీయాలి. ఇక్కడ 6 6 36 -6 అంటే ఇక్కడ 30 వస్తుంది, ఇక్కడ ఒక 30 వస్తుంది, ఇక్కడ ఒక 30 వస్తుంది. 3 3 9 90 అండి ఇక్కడ. రైట్, అర్థమైందండి. 0 ఉంది, 1 2 3 4 5 అనే ఒక 6 అంకెలు ఉన్నాయి. ఈ 6 అంకెల నుండి 3 డిజిట్ ఈవెన్ నంబర్ తయారు చేయాలి రిపిటేషన్ తో. కాబట్టి ఇది కాన్సెప్ట్. మరి ఇప్పుడు రిపిటేషన్, వితౌట్ రిపిటేషన్ చూద్దాం. సేమ్ కాన్సెప్ట్. ఒకట్ల స్థానంలో మనకి ఫస్ట్ ప్లేస్ లో 0 ఉండాలి, 2 ఉండాలి, 4 ఉండాలి. ఇది కామన్. ఇక్కడ 2 కూర్చోబెట్టాం, సారీ ఇక్కడ 0 కూర్చోబెట్టాం, ఇక్కడ 2 కూర్చోబెట్టాం, ఇక్కడ 4 కూర్చోబెట్టాం. కూర్చోబెట్టిన తర్వాత మనం ఇప్పుడు చూస్తున్న కాన్సెప్ట్ వితౌట్ రిపిటేషన్ అండి. అది మైండ్ లో ఉండాలి. వితౌట్ రిపిటేషన్ కాబట్టి బాగానే ఉంది. అంటే ఇక్కడ 0 కూర్చోబెట్టాం కాబట్టి ఇక్కడ 0 కూర్చోబెట్టకూడదు, ఇక్కడ 2 కూర్చోబెట్టాం కాబట్టి ఇక్కడ 2 కూర్చోబెట్టకూడదు, ఇక్కడ 4 కూర్చోబెట్టాం కాబట్టి ఇక్కడ 4 కూర్చోబెట్టకూడదు. రైట్, ఇప్పుడు ఇక్కడ 0 ఫిల్ చేసాం, మిగతా 2 ఖాళీలు ఉన్నాయి. ఈ 2 ఖాళీలో ఎన్ని ఫిల్ చేయాలి? 5 మనం ఫిల్ చేయాలి. ఎందుకంటే 0 వచ్చింది, వితౌట్ రిపిటేషన్ కాబట్టి 0 వచ్చేసింది, 0 కూర్చోబెట్టకూడదు. రైట్, కాబట్టి మిగతా 5 కూర్చోబెట్టాలి. అంటే 5 P2. ఇందాక 6 స్క్వేర్ వచ్చిందండి, ఇక్కడ 5 P2 వచ్చింది. అంటే అది రిపిటేషన్, ఇది వితౌట్ రిపిటేషన్. రైట్, నెక్స్ట్ ఇందులోకి వస్తే ఇక్కడ 2 కూర్చోబెట్టాం కంటే మిగతా 2 ఖాళీల్లో 5 తెచ్చి కూర్చోబెట్టాలి. అంటే 2 రాదు, 2 రాకుండా 0 1 3 4 5 ని ఈ ప్లేస్ లో తెచ్చి కూర్చోబెట్టాలి. అంటే 5 P2. ఇది కూడా సేమ్ 5 P2. రైట్, మరి ఈ 5 P2 ప్లస్ 5 P2 ప్లస్ 5 P2 దీంట్లో అన్ని 3 డిజిట్ నంబర్స్ ఏనా? అన్ని 3 డిజిట్ ఈవెన్ నంబర్స్ ఏనా? అంటే అందులో కొన్ని 3 డిజిట్ నంబర్స్ లేవు. ఏంటా 3 డిజిట్ నంబర్స్ లేవు?
ఇక్కడ జీరో ఉన్నవి ఇక్కడ జీరో ఉన్నవి 3 డిజిట్ నెంబర్స్ కావు. మరి ఏంటి సార్, మరి ఇక్కడ జీరో లేదు. ఎందుకు? వితౌట్ రిపిటేషన్ అన్నాం కాబట్టి ఆల్రెడీ జీరో వచ్చింది కాబట్టి ఇక్కడ జీరో రాదు. అంటే అందులో ఉన్నవన్నీ 3 డిజిట్ నెంబర్సే. ఈ 5p2 లో ఉన్నవన్నీ 3 డిజిట్ నెంబర్సే కాబట్టి దాంట్లో మనకి ఎటువంటి ప్రాబ్లము లేదు. ఎందుకంటే వందల స్థానంలో 0 రాదు. ఎందుకు జీరో రాదు అంటే ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసింది కాబట్టి వితౌట్ రిపిటేషన్ కాబట్టి ఇక్కడ రాదు. దాని గురించి నో ప్రాబ్లం, అందులో ఇష్యూ లేదు. మనకు ఉన్నదంతా ఈ రెండిట్లోనే ఇష్యూ ఉంది. ఎందుకు ఉంది? ఇక్కడ 2 ఫిల్ చేసాం, మిగతా 5 ఇక్కడ పెట్టాం. మిగతా 5 అంటే ఇక్కడ 0 వచ్చి ఉంటది కదా, కాబట్టి అది మనం ఎలిమినేట్ చేయాలి. ఎందుకు ఎలిమినేట్ చేయాలి? ఇక్కడ జీరో వస్తే అది 3 డిజిట్ నెంబర్ అవ్వదు. ఇక్కడ 4 ఉంది, ఈ మిగతా రెండింటిలో మిగతా 5 ఫిల్ చేసాం. మిగతా 5 అంటే అందులో జీరో ఉంది, ఆ జీరోని ఇక్కడ కూర్చోబెడితే అది 3 డిజిట్ నెంబర్ అవ్వదు. కాబట్టి దాన్ని కూడా ఎలిమినేట్ చేయాలి. రైట్, ఇక్కడ 2 కూర్చోబెట్టాం, ఇక్కడ 0 కూర్చోబెట్టాం. ఇప్పుడు ఈ ఒక్క ప్లేస్ ఉంది, ఈ ఒక్క ప్లేస్ లో ఎన్నింటిని కూర్చోబెట్టాలి? వితౌట్ రిపిటేషన్. ఆల్రెడీ 0 కంప్లీట్ అండ్ 2 కూడా కంప్లీట్. కాబట్టి మిగతా 4 ఏవైతే ఉన్నాయో, మిగతా 4 అంటే 1, 3, 4, 5 ఈ 4 మనం ఇక్కడ ఫిల్ చేయాలి. 4 ఒక దాంట్లో పెడితే 4 సార్లు ఫిల్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ 4 ఫిల్ అయిపోయింది, ఇక్కడ 0 ఫిల్ అయిపోయింది. ఒకే ఒక ప్లేస్ ఖాళీ ఉంది. ఈ ఒక్క ప్లేస్ లో ఎన్నింటిని ఫిల్ చేయాలి? మిగతా 4 ఫిల్ చేయాలి. మిగతా 4 అంటే 0 పోయింది, 4 పోయింది, అంటే 1, 2, 3 అండ్ 5 ఈ 4 మనం ఫిల్ చేయాలి. ఆ 4 ఎన్ని రకాలు ఫిల్ చేస్తాం? ఒక దాంట్లో 4 విధాలే కాబట్టి 4. అంటే ఈ రెండింటిని మనం వీటి నుంచి ఎలిమినేట్ చేయాలి. ఈ రెండింటిని దీని నుంచి ఎలిమినేట్ చేయాలి. వచ్చిన తర్వాత ఆన్సరే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 5p2 అంటే 5 4 జా ఇది 20, 5 4 జా 20. ఇక్కడ 5p2 20 - 4 అంటే ఇది 16. ఇక్కడ 20 - 4 ఇది 16. 16,32 + 20 అంటే 52. ఇదండి ఇక్కడ ఆన్సర్. అది చూసారా, వితౌట్ రిపిటేషన్ 3 డిజిట్ ఈవెన్ నంబర్స్ అయితే ఇది కాన్సెప్ట్. దీని ప్రకారం అండి ఇవే అంకెలు తీసుకోండి. 0, 1, 2, 3, 4, 5 ఈ 5 అంకెలే తీసుకోండి. ఈ 5 అంకెలను ఉపయోగించి మూడు అంకెల బేసి సంఖ్యలు 3 డిజిట్ ఆడ్ నెంబర్స్ అండి. 0, 1, 2, 3, 4, 5 తీసుకోండి. 3 అంకెల బేస్ సంఖ్యలు. అదే 3 డిజిట్ ఆడ్ నెంబర్స్ తయారు చేయాలి. దీంట్లో రిపిటేషన్ అలాగే వితౌట్ రిపిటేషన్ అలాగే వితౌట్ రిపిటేషన్ ఈ రెండు కాన్సెప్ట్లు చేసి ఒకసారి కింద కామెంట్ లో ఏదైతే ఉందో దానిలో ఆన్సర్ చేయండి. ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి కామెంట్ లో ఆన్సర్ చేయండి. 0, 1, 2, 3, 4, 5 అనే 5 అంకెలు ఉన్నాయి. ఈ 5 అంకెలు తీసుకొని 3 అంకెల బేస్ సంఖ్యలు రెడీ చేయాలి. అలాగే 3 డిజిట్ ఆడ్ నెంబర్స్ రెడీ చేయాలి. 3 డిజిట్ ఆడ్ నెంబర్స్ రెడీ చేయాలి. ఎన్ని విధాలు? అది కూడా వితౌట్ రిపిటేషన్ ఒకటి, రిపిటేషన్ ఒకటి. ఈ రెండు కాన్సెప్ట్ల ప్రకారం ఏ విధంగా 8 సీట్లు కలిగిన ఒక వ్యాన్ ఉందండి. ఈ వ్యాన్ లో 8 మంది వ్యక్తులను కూర్చోబెట్టాలి. అందులో ఒక ముఖ్యమైన 2 వ్యక్తులను ప్రత్యేక సీట్లలో కూర్చోబెట్టాలి. ఎన్ని విధాలు? ప్రాబ్లం అర్థమైందండి. 8 సీట్లు ఉన్న ఒక వ్యాన్ ఉందండి. దేర్ ఈజ్ 8 సీటెడ్ వ్యాన్. సీటెడ్ వ్యాన్ ఉందండి. అలాగే 8 మెంబర్స్ ఉన్నారు ఆర్ పాసెంజర్స్ ఉన్నారు. 8 మెంబర్స్ ఉన్నారు లేదా 8 మంది పాసెంజర్లు ఉన్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? అందులో ఒక ముఖ్యమైన 2 వ్యక్తులను ప్రత్యేక సీట్లలో కూర్చోబెట్టాలి. ఎంతమంది అంటే ముఖ్యమైన 2 వ్యక్తులు.
ఇంపార్టెంట్ మెంబర్స్ అండి, సారీ విఐపీస్. ఒక ఇద్దరు విఐపీస్ ఉన్నారు. ఆ విఐపీస్ ఇద్దరిని ప్రత్యేకమైన సీట్లలో కూర్చోబెట్టాలి. 8 సీటెడ్ వ్యాన్ ఉంది, అందులో 8 మంది వ్యక్తులను కూర్చోబెట్టాలి. ఒక ముఖ్యమైన ఇద్దరు వ్యక్తులని ప్రత్యేక సీట్లలో కూర్చోబెట్టాలి. ఎన్ని విధాలు అంటున్నాడు. ఒక్కసారి ఈ కాన్సెప్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ 8 మంది ఉన్నారు, సారీ 8 సీట్లు ఉన్నాయి, 8 మంది ఉన్నారు. రైట్, 8 మంది ఉన్నారు. ఈ 8 మందిని ఆ 8 సీట్లు గల వ్యాన్ లో కూర్చోబెట్టాలి. ఏ విధంగా అంటే ఒక ఇద్దరు వ్యక్తులని ప్రత్యేకమైనటువంటి సీట్లలో కూర్చోబెట్టాలి. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక 2 సీట్లు డిజైన్ చేశారు, ఆ 2 సీట్లలోనే వాళ్ళని కూర్చోబెట్టాలి. ఇంకా ఎక్కడ కూర్చోబెట్టడానికి లేదు అన్న మీనింగ్. ఒక ఇద్దరు విఐపీస్ ఉన్నారు, ఆ విఐపీస్ కోసం ఒక 2 సీట్లు పెట్టారు. ఫర్ విఐపీస్ అని బోర్డు పెట్టారు, ఒక 2 సీట్లు పెట్టారు. ఆ 2 సీట్లలోనే ఆ విఐపీస్ ను కూర్చోబెట్టాలి. మిగతా వాళ్ళు ఎక్కడైనా కూర్చుంటారు. ఆ 2 సీట్లు మాత్రం మిగతా వాళ్ళు కూర్చోకూడదు, ఆ విఐపీస్ మాత్రమే కూర్చోవాలి. రైట్, 8 సీటెడ్ వ్యాన్ ఉంది. ఇద్దరు వ్యక్తులని ప్రత్యేకమైన సీట్లలో కూర్చోబెట్టాలి. మిగతా 6 ఎక్కడైనా కూర్చోబెట్టచ్చు. రైట్, అంటే అర్థం ఏంటి? ఈ 2 సీట్లలో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టాలి. ఎన్ని విధాలు కూర్చోబెట్టచ్చు ఆ 2 సీట్లలో? 2 ఫ్యాక్టోరియల్. ఎన్ని విధాలుగా కూర్చోబెట్టచ్చు? 2 ఫ్యాక్టోరియల్ కూర్చోబెట్టచ్చు. మిగతా 6 మిగతా 6 సీట్లలో ఎక్కడైనా కూర్చోబెట్టుకోవచ్చు. అంటే ఎన్ని విధాలు? 6 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. ఇదే ఆన్సర్. మరి ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఎందుకు తీసుకున్నాము ఒక్కసారి రిమైండ్ తీసేయండి. ఆల్రెడీ 8 సీటెడ్ వ్యాన్ లో గురించి చెప్పాం. 8 సీట్లు కలిగిన వ్యాన్ లో 8 మందిని కూర్చోబెడితే ఎట్లా కూర్చోబెడతామంటే ఏం చెప్పుకున్నాం? అది నాట్ సేమ్ అవుతుంది, పెర్ముటేషన్ కిందకు వస్తుంది. కాబట్టి 8p8 అని చెప్పుకున్నాం. 8p8 అంటే ఏంటి? 8 ఫ్యాక్టోరియల్. అదే కాన్సెప్ట్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి 2 సీట్లు ఉన్నాయి, విఐపీస్ కోసం డిజైన్ చేశారు. ఆ సీట్లో వాళ్ళిద్దరినే కూర్చోబెట్టాలి. ఆ 2 సీట్లో వెళ్ళి వాళ్ళు తారుమారు అవ్వచ్చు. ఎందుకంటే ఫర్ విఐపీస్ అని బోర్డు పెట్టాం. ఆయన ఇటు కూర్చోవచ్చు, ఇటు కూర్చోవచ్చు, వాళ్ళిద్దరు ఎటైనా కూర్చోవచ్చు. ఆ 2 సీట్లలోనే తారుమారు అవ్వాలి. కాబట్టి ఈ 2 సీట్లలో ఇద్దరిని కూర్చోబెడితే 2p2 అవుతుంది. ఇదేమవుతుందండి? 2p2 అవుతుంది. 2p2 అంటే 2 ఫ్యాక్టోరియల్. మిగతా 6 సీట్లు ఏవైతే ఉన్నాయో 6 సీట్లలో మిగతా 6 విఐపీస్ కాకుండా ఎవరైతే ఉన్నారో 6ని తారుమారు చేయొచ్చు. ఎవరిని ఎక్కడైనా కూర్చోబెట్టచ్చు. మార్చి కూర్చోబెడితే 6p2 అవుతుంది. 6p2 అంటే 6 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. ఇదే ఆన్సర్. మరి దీన్ని విడదీసినట్లయితే 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1, 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇదంతా మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి ఆన్సరే మనకు కావాల్సినటువంటి ఆన్సర్. అంతా తర్వాత చేసుకోండి, ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా. 8 సబ్జెక్టులు ఉన్నాయండి. అందులో 5 సబ్జెక్టులు కలిగిన ఒక గ్రూప్ ఎంచుకోవాలి. ముఖ్యమైన 2 సబ్జెక్టులు ఖచ్చితంగా తీసుకోవాలి. 8 సబ్జెక్టులు ఉన్నాయండి. 5 సబ్జెక్టులు కలిగినటువంటి ఒక గ్రూప్ ని ఎంచుకోవాలి. 5 సబ్జెక్టులు కలిగిన ఒక గ్రూప్ ని ఎంచుకోవాలి. అందులో 2 సబ్జెక్టులు ఖచ్చితంగా ఉండాలి. రైట్, ఒకసారి చూడండి. 8 సబ్జెక్టులు ఉన్నాయి. 5 సబ్జెక్టులు కలిగినటువంటి ఒక గ్రూప్ ని ఎంచుకోవాలి. ఆ 5 సబ్జెక్టులో 2 సబ్జెక్టులు ఖచ్చితంగా ఉండాలి. ఇది కాన్సెప్ట్. రైట్, అక్కడ 8 సబ్జెక్టులు ఏవో ఉన్నాయండి. 8 సబ్జెక్టులు తీసుకున్నట్లయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, తెలుగు, హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ సివిక్స్. 1 2 3 4 5 6 7 8. రైట్, 8 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ 8 సబ్జెక్టులు ఉపయోగించి 5 సబ్జెక్టులు కలిగినటువంటి ఒక గ్రూప్ ని ఎంచుకోవాలి. అంటే 8 సబ్జెక్టులు ఏవో ఒక 5 సబ్జెక్టులు గ్రూప్ ఎంచుకోవాలి. అందులో ఖచ్చితంగా ఒక 2 సబ్జెక్టులు ఉండాలి. ఇంగ్లీషు అండ్ తెలుగు 2 ఖచ్చితంగా ఉండాలి అని అన్నాం. ఏముండాలి? ఇంగ్లీషు, తెలుగు ఖచ్చితంగా ఉండాలి.
రైట్. మరి ఇది పెర్మిటేషన్ కిందకు వస్తుందా కాంబినేషన్ కిందకు వస్తుందా? ఆల్రెడీ చూసాం. ఎంపీసీ అలాగే ఇంకొక గ్రూప్ పిఎంసి, ఈ రెండు ఒకటా కాదా? సేమ్. ఎంపీసీ గ్రూప్ అన్నా పిఎంసి గ్రూప్ అన్నా ఈ రెండు ఒకటి, ఈ రెండు వేరు వేరు కాదు, సేమ్. కాబట్టి ఈ రెండు ఏమవుతాయి? కాంబినేషన్ కిందకు వస్తుంది. ఇది కాంబినేషన్ కిందకు వస్తుంది. పిఎంసి గ్రూప్ అన్నా ఎంపీసీ గ్రూప్ అన్నా రెండు ఒకటే కాబట్టి సేమ్ కాబట్టి కాంబినేషన్ కిందకు వస్తుంది. మరి ఇందులో రిపిటేషన్ ఉంటుందా ఉండదా అంటే రిపిటేషన్ అనేది ఉండదు. రిపిటేషన్ ఎందుకు ఉంటది? ఒకే సబ్జెక్ట్ 2 సార్లు తీసుకుంటాం, అందులో తీసుకోం కాబట్టి రిపిటేషన్ అనేది ఉండదు. కానీ ఇది కాంబినేషన్, రైట్? కాంబినేషన్ కాబట్టి ఏమొస్తుంది మనకి? ఎన్సిఆర్ అనేది మన మైండ్ లో ఉండాలి. ఎన్సిఆర్ అనేది మన మైండ్ లో ఉండాలి, రైట్? ఇప్పుడు దీని గురించి వెళ్తే 5 సబ్జెక్టులు కలిగినటువంటి ఒక గ్రూప్ ఎంచుకోవాలి. అందులో ఖచ్చితంగా 2 సబ్జెక్టులు ఉండాలి. 5 సబ్జెక్టులు 1 2 3 4 5 ఖచ్చితంగా 2 సబ్జెక్టులు. ఇంగ్లీష్ తెలుగు ఖచ్చితంగా ఉండాలంట. ఇంగ్లీష్ తెలుగు ఖచ్చితంగా ఉండాలి, రైట్? మనకి ఇంకెన్ని ఖాళీలు ఉన్నాయి? ఈ 3 సబ్జెక్టులు ఖాళీ ఉన్నాయి. ఈ 3 సబ్జెక్టులు మనం ఇప్పుడు ఎంచుకోవాలి. ఆల్రెడీ ఇంగ్లీష్ తెలుగు మనం ఎంచుకోవాల్సిన, ఆల్రెడీ వాడే ఇచ్చేస్తాడు, మనం ఎంచుకోవాలి. సారీ, ఖచ్చితంగా ఒక 2 సబ్జెక్టులు ఉండాలని చెప్పాడు. ఒక ఇంగ్లీషు తెలుగు అనుకుందాం, ఆ 2 ఖచ్చితంగా ఉండాలి, రైట్? ఇంగ్లీషు తెలుగు ఉండాలంటే ఇప్పుడు తీసుకున్నాం. ఇక్కడ ఈ 3 ఖాళీలు ఉన్నాయి. ఈ 3 ఖాళీల్లో ఏం చేయాలి? మనం 3 సబ్జెక్టులు ఫిల్ చేయాలి. 3 సబ్జెక్టులు ఫిల్ చేయాలంటే మొత్తం ఇక్కడ ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? 8 సబ్జెక్టులు. వాడేం చెప్పాడు? 2 సబ్జెక్టులు ఖచ్చితంగా ఉండాలి అన్నాడు. ఈ 2 సబ్జెక్టులు ఖచ్చితంగా ఉండాలి. ఇంగ్లీషు తెలుగు అనే సబ్జెక్టులు 2 ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మనం పక్కన పెట్టేశాం. ఈ 2 తీసేసుకున్నాం. మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా 2 ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి దాని గురించి మనం అవసరం ఇంగ్లీష్ తెలుగు పక్కన పెట్టారు. మిగతా 3 కావాలి. మిగతా 3 అంటే ఈ 8 2 పోయి 8 2 పోతే 1 2 3 4 5 6 6 సబ్జెక్టుల నుంచి మనం ఈ 3 ఖాళీల్ని ఫిల్ చేయాలి. అది ఇక్కడ కాన్సెప్ట్. 6 నుంచి 3 ఫిల్ చేస్తే ఎంత అవుతుంది? 6C3 6C3. ఇదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్. 6C3 ఇదే మనకు కావాలి. ఒక్కసారి మైండ్ పెట్టండి. 8 సబ్జెక్టులు ఉన్నాయి. 5 సబ్జెక్టులు కలిగినటువంటి ఒక గ్రూప్ ఎంచుకోవాలి. అందులో 2 సబ్జెక్టులు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పాడు. 2 సబ్జెక్టులు ఖచ్చితంగా అంటే ఒక 2 సబ్జెక్టులు ఖచ్చితంగా ఉండాలంట. ఒక ఇంగ్లీష్ తెలుగు అనుకుందాం, ఇవి ఖచ్చితంగా ఉండాలి. అవి ఉంటాయి. ఎవరికైనా ఏ వ్యక్తి ఎలాంటి గ్రూప్ తీసుకున్నా ఈ ఇంగ్లీష్ తెలుగు ఉంటుంది. కాబట్టి అవి అలాగే ఉంటాయి డిఫాల్ట్. కాబట్టి పక్కన పెట్టేద్దాం. మనం వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సిన పనిలా. ఆ ఇంగ్లీష్ తెలుగు అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మిగతా 3 మనం ఎంచుకోవాలి. మిగతా 3 ఎన్నింటి నుంచి ఎంచుకోవాలి? ఈ 8 సబ్జెక్టుల్లో 2 సబ్జెక్టులు పోతే మిగతా 6 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ 6 నుంచి ఈ 3 సబ్జెక్టులు ఎంచుకోవాలి. 6C3. ఎందుకు సి అయింది? కాంబినేషన్. ఎందుకు కాంబినేషన్ అయింది? సేమ్. చూసారా ఇక్కడ ఈ సేమ్ కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి 6 బాయ్స్ ఉన్నారు, అలాగే 5 గర్ల్స్ ఉన్నారు ఒక క్లాస్ రూమ్ లో. వారిని ఒక వరుసలో కూర్చోబెట్టాలి. ఎన్ని విధాలుగా కూర్చోబెట్టవచ్చు, రైట్? 6 బాయ్స్ ఉన్నారండి, అలాగే 5 గర్ల్స్ ఉన్నారండి. ఒక క్లాస్ రూమ్ లో 6 బాయ్స్ ఉన్నారు, 5 గర్ల్స్ ఉన్నారు. వీళ్ళని ఒక వరుసలో కూర్చోబెట్టాలి. ఎన్ని విధాలుగా కూర్చోబెట్టచ్చు అని అంటాడు, రైట్? 6 బాయ్స్ ఉన్నారు, 5 గర్ల్స్ ఉన్నారు. 6 + 5 ఎంత? మొత్తం 11 మెంబర్స్. 11 మెంబర్స్ ని ఒక వరుసలో కూర్చోబెట్టాలి. మరి ఇది పెర్ముటేషనా కాంబినేషనా? మనుషులను కూర్చోబెట్టాం ఇందాక. ఎందులో? వ్యాన్ లో. వ్యాన్ లో కూర్చోబెడితే ఒక ఇంట్లో ఎక్కడ కూర్చోబెడితే ఏదైనా మనుషులను కూర్చోబెడితే మారిపోద్దా లేదా? యువతలోని అవతలోని కూర్చోబెడితే నాట్ సేమ్ అవుతుంది. సేమ్ అవుద్దా? అవదు. కాబట్టి పెర్ముటేషన్ కిందకు వస్తుంది. నాట్ సేమ్ కాబట్టి పెర్ముటేషన్ కిందకు వస్తుంది, రైట్? పెర్ముటేషన్ అంటే ఇక్కడ 11 మంది ఉన్నారు. 11 మందిని ఒక వరుసలో కూర్చోబెట్టాలి. అంటే 11P11 అంటే ఎంత అవుతుంది? 11 ఫ్యాక్టోరియల్. అంతే, సింపుల్.
ఒక క్లాస్ రూమ్ లో 6 బాయ్స్ ఉన్నారు, 5 గర్ల్స్ ఉన్నారు, వీళ్ళు ఒక లైన్ లో కూర్చోబెట్టాలి, ఎన్ని విధాలు అంటున్నాడు. 6 + 5 టోటల్ 11 అయ్యింది. 11 అంటే 11p11, దట్ ఈస్ 11 ఫ్యాక్టోరియల్. ఈ 11 ఫ్యాక్టోరియల్ విస్తరించినట్లయితే 11 × 10 × 9 × so on 1 వరకు ఇదంతా మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో అదే ఆన్సర్. మనకి మాక్సిమం అడగడు. ఇక్కడ కాన్సెప్ట్లు 6 బాయ్స్ ఉన్నారు, 5 గర్ల్స్ ఉన్నారు. వీళ్ళని ఇందాక ఏం చేసాం, ఒకే లైన్ లో కూర్చోబెట్టాం. మరి ఇప్పుడు ఏమంటున్నాడంటే గర్ల్స్ అందరూ ఒకే దగ్గర కూర్చోవాలి. గర్ల్స్ అందరూ పక్క పక్కన గర్ల్స్ అందరూ ఒకే దగ్గర కూర్చోవాలి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటండి, గర్ల్స్ అందరూ కూడా ఒకే దగ్గర కూర్చోవాలి. బాయ్స్ ఎక్కడ కూర్చోనో వాళ్ళ, గర్ల్స్ మాత్రం ఒక దగ్గర కూర్చోవాలి, ఒక గ్రూప్ గా కూర్చోవాలి. గర్ల్స్ మాత్రం ఒక గ్రూప్ గా కూర్చోవాలి. ఇక్కడ 6 మంది బాయ్స్ ఉన్నారు, 5 గర్ల్స్ ఉన్నారు. గర్ల్స్ అందరూ ఒకే దగ్గర కూర్చోవాలి. రైట్. అంటే ఈ గర్ల్స్ మాత్రం ఒక గ్రూప్ కింద లెక్క. వాళ్ళు ఎటువైపు తీసుకెళ్లినా ఒకే దగ్గర ఉండాలి. అంటే ఇదంతా ఒక గ్రూప్ కింద లెక్క. ఈ 5 గర్ల్స్ అందరూ కూడా ఒక గ్రూపు, ఈ బాయ్స్ అందరూ కూడా ఇండివిజువల్. ఇక్కడ మీనింగ్ ఏమొస్తుందండి, బాయ్స్ అందరూ ఇండివిజువల్. ఈ 5 గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక గ్రూప్ కిందకు వస్తారు. ఎందుకు, వాళ్ళందరూ ఒకే దగ్గర కూర్చోబెట్టారు. రైట్. ఇక్కడ 6 బాయ్స్ 6 అవుతారు, ప్లస్ ఈ గర్ల్స్ అందరూ కలిపి ఒక గ్రూపు, అంటే వీళ్ళందరూ కలిపి ఒకదాని కిందకే వస్తారు. వీళ్ళందరూ కలిపి ఒకదాని కిందకు వస్తారు. అర్థమైందండి. ఇక్కడ 6 బాయ్స్, వీళ్ళందరూ ఇండివిజువల్ కాబట్టి 6 మెంబర్స్. ఈ 5 గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒకే దగ్గర కూర్చోవాలి కాబట్టి ఒక గ్రూప్ కిందకు వస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కలిపి ఒకదాని కిందకే వస్తుంది. కాబట్టి 1 అంటే మొత్తం 7 అయ్యారు. అంటే ఇక్కడ 7 ఫ్యాక్టోరియల్ అండ్ ఇంటూ ఈ గ్రూప్ లో వాళ్ళు మళ్ళీ మార్చొచ్చు. మనం ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ మార్చొచ్చు. ఇప్పుడు మనకి RABDE మొత్తం ఒక 5 గర్ల్స్ ఉన్నారండి. ఈ గర్ల్స్ ని ఒక గ్రూప్ కింద మనం కూర్చోబెట్టాం. ఒక గ్రూప్ కింద కూర్చోబెట్టి వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్లినా ఈ గ్రూప్ ని ఇలాగే మారుస్తూ ఉండాలి. ఎటువైపు తీసుకున్నా ఈ గ్రూప్ ని అటు తీసుకెళ్లాలి, ఈ గ్రూప్ ని ఇటు తీసుకురావాలి. అంటే RABDEలు ఎవరి పక్కన ఎవరున్నా పర్లేదు, వాళ్ళందరూ ఒక దగ్గరే ఉండాలి. RABDE ఈ గర్ల్స్ ఎవరి పక్కన ఎవరున్నా పర్లా, కానీ లేడీస్ అందరూ ఒకే దగ్గర ఉండాలి. కాబట్టి వీళ్ళు ఇప్పుడు లోపల మళ్ళీ మార్చి అందరూ ఒక గ్రూపు, వాళ్ళు మళ్ళీ మనం తారుమారు చేయొచ్చు. ఈ 5గురిని మళ్ళీ మనం తారుమారు చేస్తే ఎన్ని రకాల కూర్చోబెట్టచ్చు, 5 ఫ్యాక్టోరియల్. కాబట్టి ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. అర్థమైందండి కాన్సెప్ట్. ఇక్కడ 6 బాయ్స్ ఉన్నారు, 5 గర్ల్స్ ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ గర్ల్స్ అందరూ ఒకే దగ్గర కూర్చోవాలి. ఒకే దగ్గర గర్ల్స్ అందరూ కూర్చోవాలి కాబట్టి అదొక గ్రూప్ కింద లెక్క. ఈ కపుల్ ఆఫ్ మెంబర్స్, 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇదంతా ఒక గ్రూప్ కింద లెక్క. ఈ 6 బాయ్స్ ఇండివిజువల్, ఎవడు ఎటువైపు అయినా కూర్చోవచ్చు. కాబట్టి 6 + 1 మొత్తం 7 అయినట్టు ఇక్కడ లెక్క. కాబట్టి ఈ 7గురిని ఎన్ని విధాలు కూర్చోబెట్టచ్చు అంటే 7 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఈ ఇందులో ఏదైతే ఉందో ఈ ఒకటి ఏదైతే ఉందో ఒక గ్రూప్ కాబట్టి ఆ గ్రూప్ లో ఎవరున్నారు, గర్ల్స్ ఉన్నారు. ఆ 5 గర్ల్స్ ని వాళ్ళు మళ్ళీ మనం మార్చచ్చు. మార్చిన ప్రాబ్లమే లేదు, ఒక దగ్గర ఉన్నట్టే. కాబట్టి వాళ్ళు మనం మళ్ళీ 5గురిని కూర్చోబెట్టినట్లయితే 5 ఫ్యాక్టోరియల్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఇందులోనే 6 బాయ్స్ ఉన్నారు, 5 గర్ల్స్ ఉన్నారు. అందులో థర్డ్ ఏంటంటే ఏ గర్ల్ కూడా పక్క పక్కన కూర్చోరాదు. రైట్. ఇక్కడ గర్ల్స్ ఎవరు పక్క పక్కన కూర్చోకూడదు అన్నాడు. ఇక్కడ కాన్సెప్ట్ ఏమవుతుందండి, 6 బాయ్స్ ఉన్నారు, 5 గర్ల్స్ ఉన్నారు. గర్ల్స్ ఎవరు కూడా పక్క పక్కన కూర్చోకూడదు. అంటే గర్ల్ కి మధ్యలో ఎవరో ఒక బాయ్ ఉండాలి. గర్ల్ కి మధ్యలో ఖచ్చితంగా బాయ్ ఉండాలి. రైట్.
ముందు బాయ్స్ ని కూర్చోబెట్టేద్దాం. బాయ్ 1, బాయ్ 2, బాయ్ 3, సారీ girl 1, girl 2, girl 3, girl 4, girl 5. ఈ 5 గర్ల్స్ ని ముందు కూర్చోబెట్టాం. కూర్చోబెడితే వీళ్ళు పక్క పక్కనే ఉండకూడదు, అంటే వీళ్ళ మధ్యలో బాయ్స్ ని మనం కూర్చోబెట్టాలి. అంటే ఇక్కడ ఒక బాయ్ ని కూర్చోబెట్టాలి, 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 ఇక్కడ ఒక బాయ్ ని కూర్చోబెట్టాలి. అంతేనా? గర్ల్స్ ని 1, 2, 3, 4, 5 గర్ల్స్ ని కూర్చోబెట్టాం. 5 గర్ల్స్ ని ఎన్ని విధాలు కూర్చోబెట్టచ్చు? 5 ఫ్యాక్టోరియల్. వాళ్ళని మనం మార్చచ్చు. నెక్స్ట్ బాయ్స్ ఉన్నారు 1, 2, 3, 4, 5, 6. ఈ 6 ప్లేస్ లో బాయ్స్ ని తారు మార్చేస్తే ఎంత? 6 ఫ్యాక్టోరియల్. ఇదే ఆన్సర్. అవునా? ఇది ఆన్సర్ కాదు, ఇది తప్పు. ఈ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ అనేది తప్పు. ఎందుకు తప్పు అంటే మనం చెప్పిన కాన్సెప్ట్ బాగానే ఉంది. గర్ల్స్ అందరూ పక్క పక్కన కూర్చోరాదు అన్నాడు, బాగానే కూర్చోబెట్టాం. ఏ గర్ల్ కూడా పక్క పక్కన రాలా, మధ్య మధ్యలో బాయ్స్ ఉన్నారు. కానీ బాయ్స్ అందరూ పక్క పక్కన రాకూడదు అని ఏమైనా చెప్పాడా? ఒకవేళ ఈ బాయ్ ని తీసుకొచ్చి మనం ఇక్కడ కూడా కూర్చోబెట్టచ్చు. లేకపోతే ఈ ఇద్దరు బాయ్స్ ని తీసేసి ఇక్కడ కూర్చోబెట్టచ్చు. ఈ అవకాశం కూడా ఉంది. అంటే ఈ అవకాశాలు కూడా మనకి మిస్ అయిపోతున్నాయి. అంటే కొన్ని అవకాశాలు మనకి మిస్ అవుతున్నాయి. కాబట్టి ఈ లెక్క తప్పు. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే ముందుగా మనకు బాయ్స్ ని కూర్చోబెడితే మనకు కావాల్సినటువంటి అవకాశాలన్నీ కూడా వస్తాయి. రైట్, ముందుగా బాయ్స్ ని కూర్చోబెడదాం. రైట్, మరి ఇప్పుడు ముందుగా బాయ్స్ ని కూర్చోబెడితే ఇక్కడ బాయ్ 1 కూర్చోబెట్టాం, బాయ్ 2 కూర్చోబెట్టాం, బాయ్ 3 పెట్టాం, బాయ్ 4, బాయ్ 5 అండ్ బాయ్ 6. 6 బాయ్స్ ని కూర్చోబెట్టేశాం. 5 గర్ల్స్ ని కూర్చోబెట్టాలి, పక్క పక్కన రాకూడదు. మనకి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒక ఖాళీ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక ఖాళీ 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 ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7. 7 ప్లేసులు ఉన్నాయండి. ఈ 7 ప్లేసుల్లో ఈ గర్ల్స్ ని ఎక్కడైనా కూర్చోబెట్టుకోవచ్చు. ఎక్కడ కూర్చోబెట్టుకున్నా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. వాడు అడిగిన లెక్క ప్రకారం పక్క పక్కన ఏ ఒక్క గర్ల్ కూడా రాదు. కాబట్టి ఇది మనం చేయాలి. 7 ప్లేసులు ఉన్నాయి. ముందు బాయ్స్ ని కూర్చోబెడితే మనకు ఒక 7 ప్లేసులు దొరికినాయి. ఈ 7 ప్లేసుల్లో ఎక్కడ కూర్చోబెట్టినా మనకి గర్ల్ అనేది పక్క పక్కన రాదు. కాబట్టి 7 ప్లేసుల్లో 7 గర్ల్స్ కూర్చోబెట్టాలి. ఎట్లా కూర్చోబెడతాం? 7 ప్లేసుల్లో 5 గర్ల్స్ ని 7p5 ఇంటూ మరి బాయ్స్ ని కూర్చోబెట్టాక ఎన్ని? మొత్తం 3, 4, 5, 6. 6 ప్లేసుల్లో 6 కూర్చోబెట్టాం. 6 ప్లేసుల్లో 6 ఎలా కూర్చోబెడతాం? 6 ఫ్యాక్టోరియల్. 6p6 కాబట్టి 6 ఫ్యాక్టోరియల్. ముందుగా బాయ్స్ ని కూర్చోబెట్టాం, 6 ఫ్యాక్టోరియల్. ఆ పక్కన ఉన్నటువంటి ఖాళీలు మొత్తం 7 ఉన్నాయి. 7 ఖాళీల్లో 5 గర్ల్స్ ని కూర్చోబెడితే 7p5. ముందు బాయ్స్ ని కూర్చోబెట్టాలి, ముందు గర్ల్స్ ని కూర్చోబెట్టకూడదు. ఎందుకు కూర్చోబెట్టకూడదు అంటే గర్ల్స్ ని కూర్చోబెడితే గనక మనకి కొన్ని అవకాశాలు అనేవి మిస్ అవుతున్నాయి. కాబట్టి ముందు మనం ఏ బాయ్ కూడా పక్క పక్కన కూర్చోరాదు అన్నాడు. నెక్స్ట్ ఏంటంటే 4th ఏంటంటే ఇందులో ఏ బాయ్ కూడా పక్క పక్కన కూర్చోకూడదు. మరి బాయ్ పక్క పక్కన కూర్చోకూడదు. మరి ఇప్పుడు గర్ల్స్ ని కూర్చోబెట్టాలా, ముందు బాయ్స్ ని కూర్చోబెట్టాలి. ఇందాక మనం బాయ్స్ ని కూర్చోబెట్టాం. బాయ్స్ ని కూర్చోబెట్టామా? బాయ్ 1, 2, 3, 4, 5, 6. బాయ్స్ ని కూర్చోబెడితే మనకి ఎన్ని ఖాళీలు అయినాయి? మొత్తం 7 ఖాళీలు వచ్చినాయి. ఈ 7 ఖాళీల్లో ముందు బాయ్స్ ని కూర్చోబెడితే 6 ఫ్యాక్టోరియల్. ఈ ఖాళీలో కూర్చోబెట్టేవి 7p5 అన్న. మరి ఈ విధంగా కూర్చోబెడితే గర్ల్స్ పక్క పక్కన రాకుండా ఉంటారు, కానీ బాయ్స్ అయితే పక్క పక్కన వచ్చేస్తారు. 1, 2, 3, 4, 5 5 పిలిచేసావు అంటే ఇక్కడ గర్ల్ 1 పెట్టావు, గర్ల్ 2 పెట్టావు, గర్ల్ 3 పెట్టావు, గర్ల్ 4 పెట్టావు, గర్ల్ 5 అయిపోయింది. గర్ల్స్ అందరినీ కూర్చోబెట్టావు. మరి ఇప్పుడు ఏమైంది? బాయ్స్ ఇద్దరు పక్క పక్కన వచ్చేస్తున్నారు.
బాయ్స్ ఇద్దరు పక్క పక్కన వస్తున్నారు కాబట్టి బాయ్స్ ని మనం ముందు కూర్చోబెట్టకూడదు. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి, గర్ల్స్ ని ముందు మనం కూర్చోబెట్టి లెక్క చేయాలి. ఇందాకటి దానికి ఇప్పుడు మనం చూసిన దానికి చిన్న డిఫరెన్స్. ఇందాక మనం బాయ్స్ ఎందుకు ముందు కూర్చోబెట్టాము అంటే గర్ల్స్ ని కూర్చోబెట్టడం వల్ల గర్ల్స్ అందరూ పక్క పక్కన రాకూడదు అన్న కాన్సెప్ట్ లో కొన్ని అవకాశాలు మనకు మిస్ అవుతున్నాయి కాబట్టి ముందు మనం బాయ్స్ ని కూర్చోబెట్టాం. ఇప్పుడు బాయ్స్ అందరూ పక్క పక్కన రాకూడదు అన్నప్పుడు బాయ్స్ ని మనం కూర్చోబెట్టకూడదు ముందుగా. ఎందుకు కూర్చోబెట్టకూడదు అంటే బాయ్స్ ముందుగా కూర్చోబెడితే మొత్తం 7 ఖాళీ వస్తాయి. ఆ 7 ప్లేసుల్లో 5 గర్ల్స్ ని ఫిల్ చేయాలంటే ఒక 2 ఖాళీలు మిగిలిపోతాయి. ఆ మిగిలిపోయాయి అంటే ఒక 2 బాయ్స్ పక్క పక్కన వస్తారు. ఈ B5 B6 పక్క పక్కన వచ్చారు కాబట్టి మనకి లెక్కలో పక్క పక్కన కూర్చోకూడదు బాయ్స్ అని కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఇది తప్పు. కాబట్టి మనం ఇక్కడ చేయాల్సిన పని గర్ల్స్ ని ముందు కూర్చోబెట్టాలి. రైట్, ఇక్కడ గర్ల్ 1, గర్ల్ 2, గర్ల్ 3, గర్ల్ 4, గర్ల్ 5, గర్ల్ 6 ముందు గర్ల్స్ ని మనం కూర్చోబెట్టాలి. సారీ, గర్ల్ 5 5 ఉన్నారు కాబట్టి గర్ల్స్ 5 కూర్చోబెట్టాం. ముందు గర్ల్స్ ని కూర్చోబెట్టాం అంటే గర్ల్స్ ని కూర్చోబెట్టావు కాబట్టి 5 ఫ్యాక్టోరియల్. 5 మంది గర్ల్స్ ని ఎన్ని పదాలు కూర్చోబెడతాం, 5p5 అంటే 5 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఇక్కడ ఒక ఖాళీ ఉంది, ఇక్కడ ఒక ఖాళీ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మొత్తం ఎన్ని ఉన్నాయి, 6 ఖాళీలు ఉన్నాయి. ఈ 6 ఖాళీల్లో 6 బాయ్స్ ని కూర్చోబెట్టాలి. 6 ఖాళీలో 6 బాయ్స్ ఎన్ని విధాలు కూర్చోబెడతాం, 6 ఫ్యాక్టోరియల్. అంతే, ఇదే ఆన్సర్. 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఎంత వస్తుందో అదే ఆన్సర్. ఒకసారి అర్థమైంది కాదండి. గర్ల్స్ ని పక్క పక్కన రాకూడదు అంటే ముందు మనం బాయ్స్ ని కూర్చోబెట్టాం. ఎందుకు కూర్చోబెట్టామో చెప్పాం. అలాగే బాయ్స్ పక్క పక్కన రాకూడదు అంటే ముందు గర్ల్స్ ని కూర్చోబెట్టాలి. ఎందుకు అట్లా కూర్చోబెట్టాల్సి వచ్చిందో అది కూడా చెప్పాం. కాబట్టి ఈ 2 విధాలు, ఈ 2 కూడా కొద్దిగా మైండ్ లో ఉంచుకోండి. రైట్.